మురళి గారు. అలంకరించిన గురువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చేసిన 2000 స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క శుభ ఆశీస్సులు. ఈ యొక్క స్కూల్ మా స్కూల్ 1965లో వర్తక సంఘం వారు విద్య వైద్యం అందించాలని ఒక మంచి ఉద్దేశంతో 1965లో ఈ యొక్క స్కూల్ స్థాపించారు. రూరల్ బెల్ట్లో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇక్కడ చదువుకునే ఎంతోమంది విద్యార్థులు దేశ విదేశాల్లో మంచి మంచి హోదాల్లో సెటిల్ అయ్యి ఉన్నారు. అదేవిధంగా నేను కూడా ఇదే స్కూల్లో చదువుకున్నానమ్మా, మీ అందరిలాగే. నెక్స్ట్ నేను 2000 మీ బ్యాచ్ అప్పుడే ఈ స్కూల్లో అపాయింట్ అయ్యాను టీచర్గా. 2003లో మాకు పర్మనెంట్ అయింది. 2018లో నేను ఈ స్కూల్ హెడ్ మిస్ట్రెస్గా నాగేశ్వరమాషా రిటైర్ అయిపోయిన తర్వాత హెడ్ మిస్ట్రెస్గా ప్రమోషన్ వచ్చింది. అయితే ఇక్కడ ఇదే స్కూల్లో చదువుకున్న వాళ్ళలో ఏంటంటే ఫస్ట్ విజయబాబు గారు, తర్వాత మేమిద్దరం కూడా ఏంటంటే ఇదే స్కూల్లో చదువుకున్నాం. సార్ కూడా ఇదే స్కూల్లో వర్క్ చేశారు, హెడ్ మాస్టర్గా వర్క్ చేశారు. నేను కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాను, అదేవిధంగా టీచర్గా వర్క్ చేశాను, హెడ్ మిస్ట్రెస్గా నా కంటిన్యూ అవుతున్నాను. ఏదేమైనప్పటికీ కూడా మన స్కూల్ ఎప్పుడు కూడా ఎన్ని కార్పొరేట్ స్కూల్స్ వచ్చినప్పటికీ కూడా మన స్కూల్ స్ట్రెంగ్త్ బాగుంది. మనకి ఎన్సిసి ఆర్మీ వింగ్ ఉంది, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ వింగ్ కూడా ఉంది. మిగతా కార్పొరేట్ స్కూల్స్ లాగా మనం కూడా పోటీ పడుతున్నాం. ఈ మధ్యనే సంక్రాంతి సంబరాలు పిల్లలందరికీ కూడా సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. అయితే ఇక్కడున్న మన స్కూల్కున్న విశేషం ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళు 25 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అందరూ కూడా వచ్చి కలిసి వాళ్ళ గురువుల్ని సత్కరిస్తున్నారు. అది చాలా గ్రేట్ థింగ్. అయితే ఈ మధ్యన ఒక 3 బ్యాచెస్ అంటే 50 ఇయర్స్ ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసి 50 ఇయర్స్ అయిన సందర్భంగా కూడా మనకి 72 కొనతాల రామకృష్ణ గారు బ్యాచ్, అదేవిధంగా బుద్ధ కాశీ గారు, ఇలా 50 ఇయర్స్ వాళ్ళు 10th క్లాస్ కంప్లీట్ అయ్యి 50 ఇయర్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఆ విధంగా ఆ సెలబ్రేషన్స్లోని ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు సెలబ్రేట్ చేస్తూ స్కూల్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఎలా అంటే మొన్ననే 25 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకున్న జోగేంద్ర బ్యాచ్ 95-96 బ్యాచ్ వాళ్ళు కంప్యూటర్ ల్యాబ్ని రెనోవేట్ చేశారు. అదేవిధంగా మనకి కాశీమాషర్ బ్యాచ్ మన యొక్క డైనింగ్ హాల్, పిల్లలు భోజనం చేసే డైనింగ్ హాల్ని రెనోవేట్ చేశారు. అలాగే మనకి ఈ మధ్యనే రెనోవేట్ చేసిన లైబ్రరీ అంతా కూడా 50 ఇయర్స్ అయిన సందర్భంగా మొత్తం లైబ్రరీ నెక్స్ట్ ఆడిటోరియం 2 కూడా రెనోవేట్ చేశారు. ఒక డాక్టర్ గారు ఆమె అమెరికాలో మన స్కూల్లో చదువుకొని ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె ఎక్స్క్లూజివ్లీ బాయ్స్కి డైనింగ్ హాల్ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మీ అందరికీ తెలియదు కాబట్టి. రెండోది ఏంటంటే మన స్కూల్లో చదువుకున్న పిల్లలు 1965 నుంచి వాళ్ళు చదువుకోవడమే కాదు, 25 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకోవడమే కాదు, స్కూల్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. అది మన స్కూల్ గొప్పతనం. అది ఎలా అలవడింది అంటే మన గురువులు మనకి ఇచ్చిన వాల్యూస్, మనకి చదువు చెప్పిన మన గురువులందరికీ కూడా మా గురువులందరికీ కూడా ఒకసారి మళ్ళీ చేతులెత్తి నమస్కరించాలి మనందరూ కూడా. రెండో విషయం ఏంటంటే మన పిల్లల్ని కూడా మనం చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. ఇప్పుడంతా కూడా బాగా ఫాస్ట్ ఇంటర్నెట్ ప్రపంచంతో ఉంది. మన పేరెంట్స్ మనల్ని మంచి విలువలతో, మన టీచర్స్ మనల్ని ఎంతో విలువలతో మనకి మంచి ఎడ్యుకేషన్ ఎలాగైతే ఇచ్చారో మీరందరూ కూడా మీ పిల్లలకి మంచి విలువలతో కూడిన మంచి ఎడ్యుకేషన్ మీ పిల్లలకి ఇచ్చి మీరు ఎలాగైతే మంచి స్థాయిలో ఇప్పుడు చాలామంది
అమ్మాయిలు వచ్చి నా దగ్గరికి చెప్పారు, మంచి మంచి పొజిషన్స్లో మీరు ఎలాగైతే సెటిల్ అయ్యారో అలా సెటిల్ అవ్వడానికి కారణం మీ యొక్క పేరెంట్స్, రెండోది మీ గురువులు. వాళ్ళిద్దరే కారణం. మనం ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళిద్దరే కారణం. అలాగే మీరు కూడా మీ పిల్లల్ని, మీరు మీ యొక్క గురువులు ఇద్దరు కూడా మనకి అన్ని విధాలుగా ఏదైనా సరే మంచి విలువలతో కూడిన మంచి ఎడ్యుకేషనే కాకుండా విలువలతో కూడిన మంచి మంచి అలవాట్లతో మీ పిల్లలు కూడా పెంచాలని, మీ అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ యొక్క సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని, ఇంకా మళ్ళీ 50 years కూడా వచ్చి సెలబ్రేషన్స్ చేసుకోవాలని నా యొక్క కోరిక. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజీవ్ వర్మ, ఫణీంద్ర కార్తిక్ గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. అయిన వెంకటరమణ గారికి చిన్న బహుమతికి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. విద్యార్థులకు నా ఆశిస్తుంది. వారి యొక్క యోగక్షేమమే మాకు కావాలి. హిందువులకు చాలా పండుగలు ఉన్నాయి. సంక్రాంతి మించిన పండుగ లేదు. సంవత్సరం ఒకసారి వస్తుంది, చాలా ఘనంగా చేసుకుంటారు. అలాగే క్రైస్తవులకి 2-3 ఉన్నాయి, కానీ క్రిస్మస్ అంత గొప్ప సంగతి ఎదురు చేయదు. ఇక్కడ ఏఎంఐ స్కూల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 25 సంవత్సరాలకు ఒకసారి సిల్వర్ జూబిలీ ఫంక్షన్ వాటికన్నా ఎక్కువైంది. మరలా రాదు. అందుచేత ఏదో తిప్పలవాడు వస్తున్నాం. మేము పిలిచినప్పుడు మిమ్మల్ని చూడాలి ఉద్దేశించాం. మీరంతా పిల్లా బాబాలతో చల్లగా ఉండాలి. మన విద్యార్థులంటే ఇక్కడెక్కడ లేరండి. అమెరికా, కెనడా, యూరోప్, కనీసం బెంగళూరు, హైదరాబాద్లో ఉన్నారు. అంత ఉన్నతమైనటువంటి విద్యా సంస్థ అండి. కొనతాల రామకృష్ణ గారు, దాడి బోధలింగం, సామిల్లు ప్రసాద్ వీళ్ళంతా శ్రమపడి మన 25 సంవత్సరాలు అయింది కదా సిల్వర్ జూబిలీ చేద్దామని ప్రారంభించారండి. అదే ఫస్ట్ మన ఆంధ్రాకి ఇక్కడ ప్రారంభించడం. దాన్ని చూసి ఎలమంచిలి, పశ్చిమకోట, గాజువాక వాళ్ళు కూడా చేస్తున్నారు. 2 నెలల క్రితం నేను బాయ్స్ స్కూల్ నుంచి వెళ్తుంటే అక్కడ 15 మంది బాయ్స్ స్టూడెంట్లనే కింద మంది ఉన్నారు. ఏంటి గొడవ? ఓల్డ్ స్టూడెంట్స్ ఎంతమంది? 15 మంది ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అది అక్కడ మనకి వాళ్ళకి తేడా. అందుచేత ఈ స్కూల్ ఎప్పటికీ ఏమే స్కూలే, మరో స్కూల్తో దీన్ని పోల్చడానికి వీల్లేదు. విద్యార్థులు కూడా పోల్చడానికి వీల్లేదు. ఘనమైన వాళ్ళు, ఉన్నతమైన వాళ్ళు. నేను మిమ్మల్ని కోరేది, పిల్లా పాపలతో చల్లగా ఉండండి అమ్మ మీరు. అదే మాకు కావాల్సింది, అదే మా సంతోషం. నవీన్ గారు అండ్ శ్రీను అండ్ చిరంజీవి గారు. హలో, పిల్లలతో సహా ఆ స్వామిని మరీ కోరుకుంటూ ఊరి పెద్దలంతా కూడా ఇప్పుడే గుళ్ళోకి వస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చేసాను. చాలా మన దగ్గరే ఉంటాయి, మనం వెళ్ళాలి. మీ అందరితోటి, ముఖ్యంగా మా పెద్దలు అందరితోటి నాకు చదివిస్తే నేను వచ్చిన ఉదయకరణ ఎక్కడున్నా నన్ను మరి అన్నాన్ని తీసుకెళ్ళిపోయి మా ఇంట్లో జవాబేశానికి ఒక్కసారి క్లాప్స్ కొట్టి వెళ్ళిద్దాం. అనురాజ్ ఈ స్కూల్కి ప్రిన్సిపాల్గా వచ్చారు.
మాకందరికీ సంతోషం. ఈ స్కూల్లో మీకు సీట్ రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఆ టైంలోని ఈ స్కూల్లో సీట్ రావాలంటే పెద్ద రికమెండేషన్ ఉంటే కానీ సీట్ ఇచ్చేసి రికమెండేషన్ కూడా సీట్ ఇవ్వలేదు. అలాంటిది మీరు ఈ స్కూల్లోని ఇంత సెలవులు జూబ్లీ 25 సంవత్సరాలు సెలవులు జూబ్లీ చేసి మన వాళ్ళందరూ లోపల కూర్చోవాలి. చాలా సంతోషం. మీరందరూ మీ మనవలు ఉంటే పిల్లలందరూ ఈ స్కూల్లో జాయిన్ చేయాలి. అనకాపల్లిలో ఉన్న పిల్లలందరినీ ఈ స్కూల్లో జాయిన్ చేసి స్కూల్ పురోగతి చేస్తారని ఆశిస్తున్నాను. తర్వాత ఈ స్కూలు టీచర్స్ అందరికీ నా నమస్కారాలు, స్టూడెంట్స్ అందరికీ నా దీవెనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ప్రసాద్ గారు 2 ముక్కలు మాట్లాడాలి. ముందుగా వేదికని అలంకరించిన గురువులు, పెద్దలు, మేనేజ్మెంట్ వారికి, ప్రెసిడెంట్ గారు కర్ణాటక నారాయణరావు గారికి, అడ్మినిస్ట్రేటర్ శ్రీమతి కోర్బిల్లి లావణ్య మేడం గారికి, తర్వాత 99-2000 సంవత్సరం విద్యార్థులందరికీ కూడా నా యొక్క భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మీరందరూ కూడా ఈ 25 సంవత్సరాలు ప్రతిసారి గతంలో కూడా జరుగుతుంది కానీ వాళ్ళ ఫ్యామిలీతో మట్టుకి గత 2 సెలవు జూబ్లీకి అయితే రాలేదు. ఈసారి మీరందరూ కూడా ఫ్యామిలీలతో వచ్చినందుకు ఈరోజు ఇంత కలర్ఫుల్గా ఉన్నది, చాలా బాగున్నది. తర్వాత మీకు మీ తాలూకు పిల్లలకి, మన పిల్లలకి, వాళ్ళకి మన వాళ్ళు లేరు కదా, మీ పిల్లలందరూ కూడా ఆటలాడుకోవడానికి కొన్ని గేమ్స్ ఏంటి ఐటమ్స్, రంగుల రాట్నాలు అవి కూడా మీరు ముందుగానే వాళ్ళందరికీ కూడా సంక్రాంతి సంబరం చూపించేస్తున్నారు. మా మేడం గారు మొన్నే చూపించారు ఏమీ స్కూల్లోనూ. ఈ హై స్కూల్లో నేను ఉద్యోగం చేసి 40 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను. నా సగ జీవితం అయితే ఇక్కడే, సగమైన ఇంత ఎక్కువ జీవితం అయిపోయింది. అలాగే మేమేంటి ఇందులో ఈ మట్టి మీద ఎవరైతే అడుగుపెట్టిన వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో చాలా బాగుంటుంది, పైకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా బాగున్నారు, ఫ్యూచర్ అంతా కూడా చాలా బాగుంటుందని నేను కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరూ బాగుండాలని, ఇంకా అభివృద్ధి చెందాలని, మంచి మంచి ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటున్నాను. ఇలాగే గతంలో మన టీచర్ గారు చెప్పినట్టు ఆ మిగిలిన 50వ సంవత్సరం కూడా 50 సంవత్సరాల ఫంక్షన్ కూడా చేయవలసిందిగా, దానికి కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటారని ఆశిస్తూ కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఎక్కువగా ఫీజులు కట్టలేదని చాలామందిని కొంచెం బాధ పెట్టుకుంటే నన్ను క్షమించండి. మరి నా తాలూకా వృత్తి ధర్మం, ప్రతి ఒక్కరు కూడా నన్ను టచ్ చేస్తారు. ఎందుకంటే నేను ప్రతిరోజు కూడా మిమ్మల్ని ఫీజు ఇమ్మని మాకు హెచ్ఎం గారు అందరి దగ్గర మనీ వసూలు చేయమనివారు. ఆ మనీ గురించి మిమ్మల్ని కొంచెం హార్ట్ చేసేవాడిని. అందుచేత అలాంటి ఏం మనసులో పెట్టుకోకండి. చక్కగా నన్ను పిలిచినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మనం వాచ్ చేస్తున్నాం ఇంట్రడక్షన్. ప్రతి ఒక్కరు కూడా ఎవరు వస్తే వాళ్ళ ఫ్యామిలీస్తో సెల్ఫీ పేరు చదువుతాం, వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎంతో కష్టపడి సరదాగా మీట్ అయ్యారు అందరూ. బయట ఉండిపోతే ఎలా అండి? దయచేసి అందరూ లోపలికి వస్తే కార్యక్రమం ప్రారంభిద్దాం. రావాలందరూ. అలాగే పిల్లలు మొత్తం ఫ్యామిలీస్ అందరూ కూడా లోపల రావాలి. ఇదే అసలు సన్నివేశం, ఇదే అందరూ కూడా రావాలండి ఫ్యామిలీస్తో, పిల్లలతో. తీసుకుని లోపలికి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. బయట జనం ఉన్న వాళ్ళందరూ లోపలికి రావాలి, జనం టెంట్లోకి రావాలి. అందరూ క్లాస్ రూమ్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా బయటికి రావాలి. అందరూ కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఫ్యామిలీస్తో స్టేజ్ మీదకి వచ్చి సింగిల్ ఫ్యామిలీ మీ యొక్క ప్రతి విషయాన్ని కూడా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని ఇక్కడే
6th నుంచి 10th వరకు చదివాను. మా ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా తోటి విద్యార్థులు కూడా అందరికీ థ్యాంక్స్ వచ్చినందుకు. నా పేరు మురళకృష్ణ, మా మిస్సెస్ పేరు సత్యవతి, నా బాబు లక్షిత్, పాపేమో భావిక. ఏం చేస్తున్నావు? నేను సాఫ్ట్వేర్ డెవలపర్గా చేస్తున్నాను. ఎక్కడ? నేను వైజాగ్ వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మురళి. శివగణేష్ మోసూరి అది కూడా చెప్పండి. నా పేరు శివగణేష్, సెక్షన్ అండి. కే రాజేష్ రెడీగా ఉండాలి. 6th నుంచి 10th వరకు ఇక్కడే చదివాను. నేను అమృతపల్లిలో ఉంటాను. యాజ్ ఎ కెమికల్ ఇంజనీర్, ఆయిల్ అండ్ గ్యాస్లో చేస్తున్నాను. పిల్లలు ఒక పాప, ఇనఫ్, గుడ్ ఇనఫ్. ఎక్కడ ఉంటున్నావు? అమృతపల్లి ఉంటున్నాను. వెరీ గుడ్. వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. కే రాజేష్ బి సెక్షన్. నేను టీసీఎస్లో సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాను. పిల్లలు ఎంతమంది? ఫ్యామిలీ అంత ఎన్ని ఫ్యామిలీస్ అన్ని తిరిగి చెప్పరా? మరి అన్ని చెప్తే తెలియాలండి. నాకు 2 పిల్లలు, 2 ఆడపిల్లలు. మా వైఫ్ డాక్టర్. నేను బెంగళూరులో ఉంటాను. చరణ్ వచ్చాడా? చరణ్ రావాలి. ఫాస్ట్. నెక్స్ట్ కేయూ పద్మ. కేవీ పద్మ. నేను సి సెక్షన్. Present I am working as assistant professor in diet engineering college and I am doing PhD in Geetham University. మా హస్బెండ్ కూడా డైట్ కాలేజ్లోని ఫ్యాకల్టీ. మా పేరెంట్స్ కూడా వచ్చారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అంటే దానికి కారణం మా పేరెంట్స్. నాకంటూ జన్మ ఉంటే నెక్స్ట్ జన్మలో కూడా ఆ పేరెంట్సే కావాలి. థ్యాంక్ యూ. పావని రెడీగా ఉండాలి. నెక్స్ట్ బి పావని ఆబ్సెంట్. దేవి ప్రియ వచ్చిందా? ఆబ్సెంట్. చరణ్ రెడీ. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నా పేరు చరణ్, సి సెక్షన్. సో ప్రెజెంట్ అయితే నేను అనకాపల్లిలో ఉంటున్నాను. అండ్ నా ప్రొఫెషన్కి వచ్చేసరికి నేను గోల్డ్ లోన్స్లో చేస్తాను వైజాగ్లోని యాజ్ ఏ క్లస్టర్ హెడ్గానే. యాజ్ ఏ క్లస్టర్ హెడ్గా మొత్తం ఏపీ అంతా నేను కవర్ చేస్తున్నాను గోల్డ్ లోన్స్లోని. కిమ్జీ ఫిన్సర్ చేసి భువనేశ్వర్ కంపెనీ. అండ్ తిని మా పాప. సో తిను 6th క్లాస్ చదువుతుంది. అండ్ మా వైఫ్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో తను చెన్నైలో ఉంటున్నారు. సో తిను పాప వైఫ్ 2 చెన్నైలో ఉంటున్నారు. పేరెంట్స్ అయితే అనకాపల్లిలో ఉన్నారు. నేను పేరెంట్స్తో ఉంటున్నాను. థ్యాంక్ యూ. సో నా పేరు శర్మ కొడుకుల ఫ్రమ్ డి సెక్షన్. సో నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో ఫైనాన్స్ డైరెక్టర్గా చేస్తున్నాను. సో మా వైఫ్ యానిమేటర్. షీ ఈజ్ వర్కింగ్ ఇన్ రామానాయుడు స్టూడియోస్ హైదరాబాద్. సో ప్రెజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ హైదరాబాద్ బెంగళూరులో చేస్తున్నాను. సో ఐ డోంట్ హ్యావ్ కిడ్స్ అట్ దిస్ మూమెంట్. థ్యాంక్ యూ. లిప్స్ ఎలా మాట్లాడాలని నేను చెప్పేస్తాను. నువ్వేం చేస్తున్నావు? నీ పేరు ఏంటి చెప్పు. మీ హస్బెండ్ పేరు? మా హస్బెండ్ దుర్గారావు. ఏం చేస్తున్నారు ఆయన? రైల్వేలో వర్క్ చేస్తున్నారు. నువ్వు? మీ పిల్లలు ఎంతమంది? 2. 10th క్లాస్ చదువుతుంది. ఓకే. నేను చెన్నైలో ఉంటున్నాం. నైషు పెట్టిన లైవ్ పెట్టినా. ఇంకో పాప వచ్చిందా? మీ హస్బెండ్ వచ్చారా? అమ్మ పైకి రండి. 10th క్లాస్కి ఎల్కేజీ. మా వారు దుర్గారావు రైల్వేలో వర్క్ చేస్తున్నారు. నేను చెన్నైలో ఉంటున్నాను. మాటలు రావనుకుంటూనే చాలా బాగా మాట్లాడాను. నిజంగా యాక్టివ్గా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా పేరు దుర్గా శ్రీను. నేను డి సెక్షన్. ప్రస్తుతం లోకల్లోనే ఉంటున్నాను. నేను కన్స్ట్రక్షన్స్ చేయిస్తూ ఉంటాను. వర్క్లు కన్స్ట్రక్షన్లు. మీ వైఫ్ పేరు? మా వైఫ్ పేరు జయలక్ష్మి. ఆలోచిస్తున్నారు. స్టేజ్ మీద ఎప్పుడు మాట్లాడడం కదా. స్టేజ్ మీద ఎప్పుడు మాట్లాడవా? మీ వైఫ్కి ఇచ్చి మీరు మాట్లాడారా? వీడి పెద్దడు 7th క్లాసు బాస్ స్కూల్. వీడి 5th చిరుది పెద్దడు. చిన్నోడు మోక్షిత్ 5th క్లాసు భాష. సరే ఉదయ్ కిరణ్. రమణ రావాలి బయట. డాకోకు రావాలి బయటికి. లోపల నుంచి బయటికి రావాలి. నెక్స్ట్ పావని కొయిలాడ. ఫ్యామిలీతో వస్తే రావాలి. పావని సింగిల్. నా పేరు పావని. చదువుకునేటప్పుడు కోరపిల్లి పావని, ఇప్పుడు కొయిలాడ పావని. సూపర్. నేను MA BD చేశాను.
టీచర్గా చేసేదాన్ని, ఇప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. గవర్నమెంట్ జాబ్ కాదులేండి, ప్రైవేట్ జాబే, కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను మన బాలకృష్ణ దేవిప్రియ దగ్గర నేను హోమ్ బేకింగ్ నేర్చుకున్నాను. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను హెల్త్ సపోర్ట్ చేస్తే. నాకు ఒక పాప, తను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ BCA. అండ్ మా హస్బెండ్ పేరు కృష్ణబాబు. మేము లోకలే, పక్కా లోకల్, అనకాపల్లె మాది. నెక్స్ట్ అమ్మని మర్చిపోలేము, ఆవకాయని మర్చిపోలేము, అలాగే ఏమి హస్బెండ్ కూడా మర్చిపోలేము. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 25 ఇయర్స్ తర్వాత అందరినీ చూసాం, అందరినీ ఐడెంటిఫై చేయగలిగాం, అంటే లేడీస్ని. సారీ బాయ్స్, అందరినీ కొంచెం మీరెవరు అడిగాము, దానికి కొంచెం సారీ, ఎక్స్క్యూజ్ మీ. అంటే సేమ్ అందరికీ అదే ప్రాబ్లం, లేడీస్ అందరికీ, అవునా కదా? ఎస్. మరి అందుకే ఇంట్రొడక్షన్ పెట్టాం బావుని. ఇప్పుడు అసలు ఇంట్రొడక్షన్ వద్దు అన్నారు చాలా మంది, మరి అందుకే పెట్టాం. ఫ్యామిలీని ఎందుకు తీసుకురాలేదంటే సంటుతో ఉంటారు కదా, పదా పోదాం అని, అందుకని తీసుకురాలేదు. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయలేం కదా. అంటే మీరు తీసుకురాకపోతే మీ వైఫ్కి డౌట్ అనమాట, వీళ్ళు ఎవరితో మాట్లాడేస్తారా అని. అందుకని మాకు తెలుసు, మా మీద మా కాన్ఫిడెన్స్ ఉంది, సో అందుకు నేను తీసుకురాలేదు. అంతేనా గర్ల్స్? సో అదే అనమాట. జస్ట్ కిడింగ్, సారీ ఫర్ ద ఎవరైనా హర్ట్ చేస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రెజెంట్ ఇంట్రొడక్షన్ ఇచ్చే. ఓకే, నా పేరు బాలకృష్ణ. ఓకే, నేను హైదరాబాద్లో ఉంటున్నాను. పానాసోనిక్లో వర్క్ చేస్తున్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. మా వైఫ్ శశికళ HCLలో వర్క్ చేస్తుంది. పెద్దవాడు తేజ్ సంగీత్ 3rd గ్రేడ్, చిన్నవాడు చరిత్ LKG. ఓకే, ఏం మాట్లాడతారా? మీ ఆయన చాలా బాగా పాటలు పాడతారు. చూసి బుద్ధ రవి టెంట్లోకి రండి. నా వైఫ్ రమ్య, నా కూతురు తన్విత. నేను 20 ఇయర్స్ ఎయిర్ఫోర్స్లో జాబ్ చేసి లాస్ట్ అక్టోబర్లో రిటైర్ అయ్యాను. ఈ అక్టోబర్లో నేను ఇస్రో సెంటర్లోని NRSC హైదరాబాద్లో జాయిన్ అయ్యాను యాజ్ ఏ టెక్నికల్ అసిస్టెంట్గా. ఇప్పుడు మేమంతా హైదరాబాద్కి రీసెంట్గా షిఫ్ట్ అవుతాము. ప్రజెంట్ అయితే హైదరాబాద్. థ్యాంక్ యూ, మీ అందరూ చూసిన చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు, నా వైఫ్ నేమ్ సుధా, ఒక బాబు ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ వేసి వైజాగ్లో లైన్స్ వచ్చాయి కదా IT కంపెనీలో. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ప్రసన్న. క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా నేను సరిగ్గా తెలియకపోవచ్చు, కానీ గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను తెలిసే ఉంటాను. D సెక్షన్. నా పేరు ప్రసన్న, అలాంగ్ విత్ హనుమంతరావు. మా వారు నేవల్ డాక్యార్డ్లో జాబ్ చేస్తున్నారు, డిఫెన్స్ వాళ్ళు, కాకపోతే సివిలియన్స్. నాకు 2 పాపలు. ఓ పాప బీటెక్ 3rd ఇయర్ చదువుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అండ్ యంగర్ వన్ ఈజ్ ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నా పాదాభివందనాలు. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు మల్లిక, నేను C సెక్షన్ చదివాను. నేను మా చిన్న అబ్బాయి కియాంష్, పెద్ద అబ్బాయి కార్తికేయ, అండ్ మా హస్బెండ్ రఘు. తను సాఫ్ట్వేర్ కింద వర్క్ చేస్తున్నారు, నేను టీచర్ కింద చేస్తున్నాను. హైదరాబాద్లో ఉంటున్నాం మేము. డాడీ జయవీర్ గారికి స్టూడెంట్ని 94 బ్యాచ్. నేను ఇక్కడ నా బ్యాచ్ యూనియన్ నేను అటెండ్ అవ్వలేకపోయాను, సో మీతో ఎంజాయ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, జయవీర్ గారు వచ్చారు. సరే, స్వాగతం సుస్వాగతం. యువనాయకులు దాడి జయవీర్ గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. 1999-2000 ఆఫ్రికాకి విచ్చేస్తున్న అనకాపల్లి యువనాయకులు కేరింగ్ అండ్ డాన్సింగ్ యువతకు మంచి స్ఫూర్తినిచ్చే అనకాపల్లి డైనామిక్ లీడర్ దాడి జయవీర్ గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. స్వాగతం దాడి జయవీర్ గారికి, యూత్కి ఇన్స్పిరేషన్. సరే
హృదయపూర్వక స్వాగతం కాళీదేవి గారికి, యువ నాయకులు అనకాపల్లి యువతకి ఎంతో స్ఫూర్తినిస్తూ వారి ముందరు నడిపిస్తున్న థ్యాంక్ యూ సార్. యూత్కి ఇన్స్పిరేషన్ మీరు. యూత్కి ప్రతి రాత్రి కూడా తెలియపరుస్తూ వారి ముందరు నడిపిస్తూ అనకాపల్లి యువతకి ఎంతో స్ఫూర్తినిస్తూ తెలుగు నుంచి కూడా సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. 1995-2000 బ్యాచ్ ఆర్మీ చేసినందుకు మీ అందరూ కూడా చాలా ఆనందంగా అందరూ కూడా అవకాశం మొత్తం భాషలో సార్ రావాలి. అందరూ విను బాబు అందరూ రావాలి. పేరు పేరు కాదు, అందరూ రావాలి, అందరూ రావాలి. అలాగే ఈరోజు మన 1999-2000 ఆర్మీ గారికి ఇచ్చేసిన మన